ఈ వారం రాశి ఫలాలు మార్చి 3, 2024 నుంచి మార్చి 9, 2024 వరకు ఏ రాశులకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వృత్తి, ఉద్యోగాల పరంగా అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాలు పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఊహించని కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధనలాభం ఉంటుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు అవకాశాలకు డోకా ఉండదు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు, వినోదయాత్రలకు ప్లాన్ చేస్తారు. బంధువుల తోడ్పాటుతో పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది. వృషభ రాశి వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలకు డబ్బు అందుతుంది. వ్యయంలో ఉన్న గురువు కారణంగా ప్రతి పని, ప్రతి ప్రయత్నము ఆలస్యం అవుతుంటుంది. వ్యయ ప్రయాసాలు ఉంటూ ఉంటాయి. పట్టుదలగా వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. నిరుద్యోగులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు తలెత్తుకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. నష్టాల నుంచి లేదా ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇతరుల విమర్శలను లెక్క చేయవద్దు. దుర్గాదేవి స్తోత్రం చేయడం చాలా మంచిది. మిథున రాశి ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి లాభసాటిగా కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయి. పెద్దల జోక్యంతో ఇంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంపొందుతాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సుందరాకాండ పారాయణం చేయడం వల్ల అనేక విధాలుగా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది, కానీ పనిభారం ఎక్కువగానే ఉంటుంది. అధికారుల నుంచి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. కొన్ని వ్యక్తిగత సమస్యలు నెమ్మది మీద సర్దుకునే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని విశ్వాసంలో తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. శివార్చన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పనిభారం ఉంటుంది, కానీ ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. పిల్లలకు సంబంధించి ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల నుండి ముఖ్యమైన వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. శివార్చన వల్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్యా రాశి 1, 2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ గృహ, వాహన సౌకర్యాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి బయటపడతారు. తులారాశి ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఉన్నత స్థాయిలో వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాల్లో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సాధారణంగా ఇంటా బయట మీ మాటకు తిరుగుండదు. ఆర్థిక పరిస్థితి డోకా ఉండదు. ఆరోగ్య భంగం కూడా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీ నుంచి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి ప్లాన్లు వేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కావాలన్న పక్షంలో ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకోవడం మంచిది. వృశ్చిక రాశి ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం అయినా సఫలం అయ్యే అవకాశం ఉంది.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ ఆలోచనలను, నిర్ణయాలను కార్యరూపంలో పెట్టడం మంచిది. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతం నుంచి ఆఫర్ పొందే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఐటీ నిపుణులకు, టెక్నాలజీ రంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. తరచూ గణేశుడి స్తోత్రం చదువుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. జీవితంలో స్థిరపడతారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు సరైన ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వృత్తి ఉద్యోగాలు సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు సాధారణ లాభాలను ఆర్జిస్తాయి. కొందరు దగ్గర బంధువులతో కానీ ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆస్తి వ్యవహారాలను ముందుగానే చక్కబెట్టుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. రుణగ్రస్తుల నుండి డబ్బు వసూలవుతుంది. స్నేహితుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. కుటుంబ పరంగా బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామికి పురోగతి ఉంటుంది. తరచూ లలిత సహస్రనామం పారాయణం చేయడం వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభరాశి ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. రుణ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. నిరుద్యోగులు తమకు అంది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మీనరాశి ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి రుణ సమస్యలను వీలైనంతగా తగ్గించుకుంటారు. రావాల్సిన డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. అవరోధాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1-2 కీలకమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోవటం కానీ, అవమానాల పాలు కావటం కానీ జరిగే అవకాశం ఉంది. తరచూ శివాలయానికి వెళ్లడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి.